గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మీ అందరికీ తెలుసు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో మనం కాన్సెప్ట్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా ఫినిష్ చేసుకున్నాము. అండ్ దానితో పాటు ప్రాబ్లమ్ సాల్వ్ విత్ మీ సిరీస్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇంకా నెక్స్ట్ పీవైక్యూ సిరీస్. సో ఇన్ని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత కంప్లీట్గా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ మీద మీకు గ్రిప్ వచ్చి తీరుతుంది. అయితే కండిషన్ ఏంటి అంటే, నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ చేసినప్పుడు నాతో పాటు మీరు కూడా పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక ఈరోజు ఎంసెట్ పీవైక్యూ సెషన్స్తో మీకు కంప్లీట్గా గ్రిప్ వచ్చేస్తుందమ్మా టాపిక్ మీద. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా వేదాంతు స్టూడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే, యూజువల్గా చాలామంది మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ని వదిలిపెట్టేసి ఎగ్జామ్కి వెళ్తారు. కొన్ని చాప్టర్స్ వదిలేస్తారు కదా, అందులో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ వదిలేస్తారు. కానీ వేదాంతులో చదివిన స్టూడెంట్స్ ఇప్పుడు వదిలేస్తారా? అవసరం లేదు. మీరు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత, ఈరోజు పీవైక్యూ సెషన్ చేసిన తర్వాత కంప్లీట్గా రియలైజ్ అవుతారు మీకు ప్రాబ్లమ్స్లో ఇంకెలాంటి ప్రాబ్లము ఉండదు, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చేసి తీరుతారంతే. ఒక్క బిట్ చాలు మిమ్మల్ని 4000 5000 ర్యాంక్ ముందుకు తీసుకెళ్ళడానికి. సో అందరూ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ వదిలేస్తే, వేదాంతు స్టూడెంట్స్ మాత్రం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చేసి బిట్ బయటకు వస్తారు. అండ్ మీరు చూసారు 2023లో ఏపీ అండ్ టీఎస్ రెండు స్టేట్స్లోనూ కూడా ప్రతి సెషన్లోనూ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఏపీలో అయితే కొన్ని సెషన్స్లో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. కానీ కంగారు పడకండి, 2 క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఒకటి థియరీ బిట్ అయి తీరుతుంది. ఓకే, సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఎంసెట్ వెయిటేజ్ ఎంత? 1 క్వశ్చన్ గ్యారంటీ. అండ్ మీరు చూస్తారు ఎంసెట్లో ఎంత ఈజీ క్వశ్చన్స్ వచ్చాయో మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో నుంచి క్వశ్చన్స్ చేసేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. బట్ కండిషన్ ఏంటి? మీరు కూడా నాతో పాటు పెన్ పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతే. ఓకే, సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. నేను ఎప్పుడు ఏం చెప్పాను, క్వశ్చన్ చదువుతూనే అర్థం చేసుకోవాలి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్? క్యాపిటల్ ఎమ్ ఈజ్ 6 జౌల్ పర్ టెస్లా. సో ఎస్ఐ యూనిట్స్లో ఉంది, కన్వర్ట్ చేయక్కర్లేదు. ఈజ్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.3 టెస్లా. మనము ఏమి ఇచ్చారు, గివెన్ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అంటే యూనిట్స్ చూసి కూడా ఈ లెసన్లో ఐడెంటిఫై చేయొచ్చు. టెస్లా అనేది దేనికి యూనిట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. అక్కడ క్లియర్గా ఇచ్చారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇనీషియల్గా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉన్నాయి? రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. క్వశ్చన్ చూడండి, అలైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ద నెట్ వర్క్ డన్. మనం వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు? టు బ్రింగ్ ద మ్యాగ్నెట్ నార్మల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నార్మల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? పర్పెండిక్యులర్. సో రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ని పర్పెండిక్యులర్గా ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకురావాలి. మనకి వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? W = mb × cos θ1 - cos θ2. చాలామంది నాకు ఫార్ములా ప్రాబ్లమ్స్ గుర్తు చేసేటప్పుడు ఫార్ములా ఎలాగా నేర్చుకోవడం, ముందే కూర్చుని ఫార్ములా నేర్చుకుని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేయనా అని అడుగుతున్నారు. ఫిజిక్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు. ఫిజిక్స్ మీరు చదువుతున్నాను అని అనుకుంటే రాంగ్. మీరు అసలు ఏం చదవట్లేదు, ఏం నేర్చుకోవట్లేదు. మరి ఫార్ములా ఎలా వస్తాయి మ్యామ్? ఎలా వస్తాయి అంటే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఫార్ములాని రాసి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫార్ములా అనేవి ప్రాక్టీస్ అయిపోతాయి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నిన్న సాల్వ్ విత్ మీలో నియర్లీ 25 to 30 క్వశ్చన్స్ చేశాము. ఇప్పుడు ఒక నియర్లీ 20 to 25 క్వశ్చన్స్ చేస్తాము. సో దాదాపుగా ఒక 40 క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి చేసినప్పుడు ఆబ్వియస్గా మీకు ఫార్ములా అనేవి మైండ్లోకి వచ్చేస్తాయి. కండిషన్ ఏంటి అంటే, రాయండి, రాసి ప్రాక్టీస్ చేయండి. మరి ఇప్పుడు θ1 θ2 ఎలాగా? మిగతావన్నీ ఉన్నాయి. θ1 ఏంటి, θ2 ఏంటి? ఆబ్వియస్గా θ1 ఏమవుతుందమ్మా? ఇనీషియల్గా రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు రెండింటి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది? 0 degrees.
నెక్స్ట్ రెండు ఆపోజిట్ పర్పెండిక్యులర్గా తీసుకురావాలి. పర్పెండిక్యులర్ అంటే θ2 ఏమైంది 90 degrees. ప్రాబ్లమ్ సాల్వ్డ్. 6 ఇంటూ 0.3 ఇంటూ cos 0 మైనస్ cos 90 degrees, cos 90 0, cos 0 1. Answer 1.8 joules. So 1.8 joules, option 3 will be the correct answer. Next, the total intensity of the Earth's magnetic field at equator. Normal ga at equator anangane meeku gurtu ravali. At equator delta is equal to ఎంత అవుతుంది 0 degrees. At poles delta is equal to 90 degrees. ఈ డెల్టా ఏంటి? యాంగిల్ ఆఫ్ డిప్. ఇది కాన్సెప్చువల్ బిట్, చాలా రిపీటెడ్ బిట్ కాబట్టి మైండ్లో ఉండాల్సిందే. పోల్స్ దగ్గర కేవలం వర్టికల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఉండదు. ఈక్వేటర్ దగ్గర కేవలం హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ ఉండదు. ఓకే, ఇవేమన్నా మీకు డౌట్ ఉన్నాయి అంటే ఫార్ములా రాసేసుకోండి. బీవీ ఇజ్ ఈక్వల్ టు బీ సైన్ డెల్టా అండ్ బీహెచ్ ఇజ్ ఈక్వల్ టు బీ కాజ్ డెల్టా. సో ఈ రెండిట్లో డెల్టా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేటర్ దగ్గర డెల్టా 0, సో బీవీ 0 అయిపోయింది, బీహెచ్ మాత్రమే ఉంటుంది. పోల్స్ దగ్గర డెల్టా 90, సో బీహెచ్ 0 అయిపోతుంది, బీవీ మాత్రమే ఉంటుంది. ఇలా అనాలిసిస్ చేసినా పర్లేదు. కానీ ఇక్కడ బీవీ బీహెచ్ అడగట్లా. టోటల్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ బి. ఈక్వేటర్ దగ్గర 5 యూనిట్స్ ఉన్నప్పుడు పోల్స్ దగ్గర కూడా 5 యూనిట్సే ఉంటుంది కదా, టోటల్ ఇంటెన్సిటీ మారదు. సో కరెక్ట్ ఆప్షన్ 5 అవుతుంది. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. నెక్స్ట్, the earth's magnetic field at certain place has a horizontal components of. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మెడికల్ క్వశ్చన్స్ పెట్టాను కదా, ఇది మెడికల్ వాళ్ళ కోసం కదా. నేను ఎంపీసీ క్వశ్చన్లు వచ్చినప్పుడు చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకండి. బికాజ్ ఇప్పుడు నేను ఒక ప్రూఫ్ చూపించబోతున్నాను మీకు. మెడికల్లో వచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈజ్ నంబర్స్ మార్చి ఇంజనీరింగ్లో అడిగారు. సో మెడికల్ క్వశ్చన్సా ఇంజనీరింగ్ క్వశ్చన్సా పక్కన పెట్టేసేయండి. మెడికల్ క్వశ్చన్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ రెండు జస్ట్ నంబర్లు మార్చేసి ఇచ్చిన సందర్భాలనే నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. సరే, ఇది మెడికల్ క్వశ్చన్ కదా, చూడండి. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సర్టెన్ ప్లేస్ హ్యాస్ హారిజాంటల్ కాంపోనెంట్ 0.3 g అండ్ టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ 0.5 g. యాంగిల్ ఆఫ్ డిప్ ఎంత? హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఇచ్చారు? 0.3 గాస్. g అంటే ఏంటి? గాస్. నెక్స్ట్, టోటల్ స్ట్రెంగ్త్ b ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 0.5 గాస్. గాస్ ఎస్ఐ యూనిట్ కాదు కదా, కన్వర్ట్ చేసుకోవాలి ఇంటూ టెస్లా. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రెండు గాస్లోనే ఉన్నాయి. మనం డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. రేషియోలో ఈ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. నార్మల్గా మనకేం తెలుసు? వీ నో దాట్. ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఏంటి? బీహెచ్ డెల్టా కనిపిస్తున్నాయి అంటే బీహెచ్ ఇజ్ ఈక్వల్ టు బీ కాజ్ డెల్టా. ఇక్కడ నుంచి కాజ్ డెల్టా ఇజ్ ఈక్వల్ టు బీహెచ్ బై బి. చూడండి, రెండు యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో బీహెచ్ బై బి ప్లేస్లో 0.3 బై 0.5 అంటే 3/5 కాజ్ డెల్టా ఇజ్ ఈక్వల్ టు. కానీ ఎక్కడ ఆప్షన్స్లో కాజ్ లేదు, సైన్ టాన్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఐడియా ఉందా? ప్యూర్ మ్యాథ్స్, ఇంకిక్కడి నుంచి మ్యాథమెటిక్స్ అంతే. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి. ఓకే, ఇక్కడ డెల్టా ఉంటే కాజ్ డెల్టా ఎంత వచ్చింది? 3/5. కాజ్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై, కాజ్ అంటే ఏంటమ్మా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది 3, 5 అయి ఉన్నప్పుడు ఆబ్వియస్గా పైథాగరన్ ట్రిప్లెట్ ప్రకారం ఇక్కడ 4 వస్తుంది. సో సైన్ టాన్ రాసేసుకోండి అంతే. సైన్ డెల్టా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 4/5. టాన్ డెల్టా ఏమవుతుంది? 4/3. టాన్ డెల్టా 4/3. ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. టాన్ ఇన్వర్స్ 4/3, ఆప్షన్ 3 ఉంది చూడండి. సో ఆప్షన్ 3 విల్ బి కరెక్ట్. నెక్స్ట్, ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఇచ్చారు, రాయండి. క్యాపిటల్ M ఇస్ ఈక్వల్ టు 2 జౌల్ పర్ టెస్లా అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. క్వశ్చన్ చూస్తుంటే ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా? అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇస్ ఈక్వల్ టు 0.1 టెస్లా. What is the net work done? W is equal to question mark to bring the magnet normal to the magnetic field. θ1 is equal to 0. θ2 is equal to 90 degrees. అందుకే చెప్పాను ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది చూడండి. 24/8/21 AP ఎంసెట్లో వచ్చిందా? షిఫ్ట్ 1లో.
ఇదే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చేసామా లేదా? ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది? 2021 ఏపీ మెడికల్లో వచ్చింది. 2021 ఏపీ మెడికల్లో వచ్చిన దానికి జస్ట్ ఇక్కడ 6 0.3 ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 0.3 2 0.1 ఉన్నాయి. 6 0.3 ప్లేస్లో నంబర్స్ మార్చారు అంతే. సో అందుకే చెప్తున్నాను ఇవి మెడికల్ క్వశ్చన్స్ కాబట్టి నేను ఇంజనీరింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేస్తాను అని అనుకోవద్దు. మెడికల్ స్టూడెంట్స్ ఇవి ఇంజనీరింగ్ క్వశ్చన్స్ నేను చెయ్యను అని అనుకోవద్దు. మెడికల్ ఇంజనీరింగ్లో జస్ట్ నంబర్స్ మార్చి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు ఇది చేసేయగలరు అనుకుంటున్నాను. వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? MB ఇంటూ cos θ1 మైనస్ cos θ2. ఎప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఫస్ట్ ఫార్ములా రాయండి. ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఫార్ములా రాయండి. షార్ట్ కట్ మెథడ్స్ అప్పుడే వద్దు. రివిజన్ టైంలో షార్ట్ కట్ మెథడ్స్ వాడదాం. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్. సో ప్రాక్టీస్లో ఖచ్చితంగా ఫార్ములా రాయండి, అప్పుడే సబ్స్టిట్యూట్ చేయండి. సో దాట్ మీకు ఫార్ములా రాయడం ప్రాక్టీస్ అవుతుంది. వెరీ సింపుల్ కదా. cos θ1 మైనస్ cos θ2 ఏమవుతుంది? 1. MBని మల్టిప్లై చేస్తే 0.2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 0.2 జౌల్స్. నెక్స్ట్, టార్క్స్ τ1 అండ్ τ2 ఆర్ రిక్వైర్డ్ ఫర్ అ మ్యాగ్నెటిక్ నీడిల్. ఇలాంటి క్వశ్చన్స్ భయపెట్టడానికి ఇస్తారనమాట. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే బాబో ఇదేదో టఫ్ క్వశ్చన్ లాగా ఉంది కదా అని అనిపిస్తుంది కదా, కానీ అస్సలు కాదు. చూడండి, τ1, τ2 are required for a magnetic needle to remain perpendicular in the magnetic fields B1, B2 at two different places. The ratio of B1, B2 is, first of all, tau ki B ki relation enti chudandi. We know that tau ki formula enti? Tau is equal to MB sin theta. Very simple. Tau is directly proportional to B kada. So τ1 by τ2 is equal to B1 by B2. మనల్ని B1 ఈజ్ టు B2 అడిగారు, τ1 ఈజ్ టు τ2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇది చూడడానికి అమ్మో ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి ఇలా ఉన్నాయి, ఇది నేను చేయగలనా లేదా అని అనుకుంటారు. కానీ ఈ ఫార్ములా తెలిస్తే చాలు, క్వశ్చన్ అయిపోయింది. రెండో స్టెప్లోనే అయిపోయింది అనమాట. నేను ఇంక ఇన్ని రాయనవసరంలా, రెండో స్టెప్లో అయిపోయింది. మామూలుగా మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరిగింది అనుకోండి, పెన్ పెట్టకుండా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్ ఇది. విదిన్ 1 సెకండ్, లెస్ దాన్ 1 సెకండ్ క్వశ్చన్ అయిపోయింది అనుకోండి. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అలాగే ఉంటాయి మీకు ఇందులో. ఓకే, నెక్స్ట్, ఏపీ ఎంసెట్ షిఫ్ట్ 1లో పారామాగ్నెటిక్ శాంపుల్ షోయింగ్ నెట్ మ్యాగ్నటైజేషన్ మ్యాగ్నటైజింగ్ రెండు డిఫరెన్స్ ఉంటాయి అని చెప్పాను. మ్యాగ్నటైజేషన్ ఏంటి? I is equal to ఎంత ఇచ్చారు? 0.8 ఆంపియర్ పర్ మీటర్. 0.8 ఆంపియర్ పర్ మీటర్. మ్యాగ్నటైజింగ్ చూసుకోండి. వెన్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ మనకి తెలుసు కదా, B is equal to 0.8 టెస్లా. ఓన్లీ టెస్లా ఉంది అంటే B, ఓన్లీ టెస్లా ఉంది అంటే క్యాపిటల్ B అమ్మ. అట్ ఏ టెంపరేచర్ 5K. సో ఒక టెంపరేచర్ కూడా ఇచ్చారు, కెల్విన్లోనే ఉంది, గొడవే లేదు, కెల్విన్లోనే ఉండాలి. నెక్స్ట్, ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ టు 20K. అంటే ఇది T1 అనుకుందాము, T2 ఎంత? 20 కెల్విన్. దెన్ మ్యాగ్నటైజేషన్ బికమ్స్, అంటే ఇది I1 అనుకుంటే I2 ఎంత అని అడుగుతున్నారు మనల్ని. సో ఇందులో అసలు B అనేది ఎందుకు ఇచ్చారు? అవసరం లేదు. దీనికి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఐకి టీకి రిలేషన్ ఏమైనా ఉందా? ఐకి టీకి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. కానీ టెంపరేచర్ అనంగానే మైండ్లోకి ఏం రావాలి అంటే, టెంపరేచర్ అనంగానే వెంటనే మైండ్లోకి ఏం రావాలి అంటే, కై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. క్యూరీస్ లా అని చెప్పి టేబుల్లో చూపించాను, గుర్తుందా? డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెరోమాగ్నెటిక్ టేబుల్లో క్యూరీస్ లా అని చూపించాను. దాని ప్రకారం కై ఈజ్ యాక్చువల్లీ ఫార్ములా ఈజ్ కై ఈజ్ ఈక్వల్ టు C/T. ఓకే, C అనేది క్యూరీస్ కాన్స్టెంట్. సో దాని ప్రకారం కై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సరే, కానీ కై ఎక్కడ ఇవ్వలేదు కదా. కానీ మనకేం తెలుసు అంటే, వి నో దాట్ కై ఈజ్ ఈక్వల్ టు I/H. అవునా కదా? కై ఈజ్ ఈక్వల్ టు I/H. B కాన్స్టెంట్గా ఉంది, దాని గురించి పట్టించుకోని అవసరం లేదు. B మారింది అని చెప్పలేదు. కై ఈజ్ ఈక్వల్ టు I/H అంటే కై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I.
chi is inversely proportional to t, chi is directly proportional to I, then we can conclude ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటే I is inversely proportional to t గా తీసుకోవచ్చు కదా. chi directly proportional to I, chi directly proportional to t, inversely proportional to t, so I is ఇంకా అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. సో నెక్స్ట్ ఏంటి, I1 by I2 is equal to T2 by T1. మనకి కావాల్సింది ఏంటి అంటే ద మ్యాగ్నటైజేషన్. I2 కావాలి, I1 ఎంత 0.8 by I2 is equal to 20 by 5, 4 times 4 0.2 times, so I2 is equal to ఎంత వచ్చింది 0.2 ampere per meter, 0.2 ampere per meter, this is the answer. కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్. దీనికి ఇది చెయ్యాలి అంటే ఫార్ములా మీద గ్రిప్ రావాలి. చిన్న ఫార్ములా, ఇవేమైనా కష్టమైన ఫార్ములా అంటే కాదు, రెగ్యులర్గా రిపీటెడ్. కై అనగానే అమ్మ ఫస్ట్ కై అంటే ఏంటి, ససెప్టబిలిటీ అనగానే టెంపరేచర్కి రిలేషన్ రావాలి. ససెప్టబిలిటీకి టెంపరేచర్కి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, వెంటనే మైండ్లోకి రావాలి. నేను చెప్తూ ఉంటాను కదా, బిర్యానీ అనగానే అబ్బా సూపర్ స్మెల్, సూపర్ టేస్ట్ అని ఎలా అయితే మనం ఫీల్ అవుతామో, ససెప్టబిలిటీ అనగానే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ టు I/H మైండ్లోకి రావాలి. సో బిర్యానీని ఎంత బాగా ఇష్టపడతారో ఫిజిక్స్ని కూడా అంత బాగా ఇష్టపడండి, మీకు మంచి ర్యాంక్స్ తీసుకొస్తుంది. నెక్స్ట్ ఎస్ 0.2. నెక్స్ట్ ద ప్లేన్ ఆఫ్ ఎ డిప్ సర్కిల్ గురించి మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. డిప్ సర్కిల్ అనగానే వెంటనే దాని కనెక్టెడ్ టాపిక్ ఏం రావాలి, అపారెంట్ డిప్. గుర్తుందా, Δ1 Δ2 అని మనం క్యాలిక్యులేట్ చేసాము మెరిడియన్ అండ్ అపారెంట్ డిప్. చూసారా, అపారెంట్ డిప్ సర్కిల్ అనగానే అపారెంట్ డిప్ గురించే వస్తుందమ్మా. ఒక ప్లేస్లో అపారెంట్ డిప్ ఎంత అంటే Δ1. ఇట్ ఈస్ దెన్ సెట్ ఇన్ వర్టికల్ ప్లేన్ perpendicular to the geographical meridian, the apparent dip angle is Δ2. The declination theta at the place is, సో ఇక్కడ మనకి డిక్లినేషన్ తీటా అడిగారు. ఓకే, సో దీంట్లో మనకి చాలా ఈజీగా తెలిసేది ఏంటి అంటే tan Δ1 అలాగే tan Δ2 గనక మనకి సంపాదించుకోగలిగితే we know that tan theta is equal to tan Δ1 by tan Δ2 వస్తుంది. ఎందుకు అంటే మన ఫార్ములా ఏంటి, BH is equal to B cos delta అలాగే BV is equal to B sin delta. అవునా, BH is equal to B cos delta, BV is equal to B sin delta. మనం ఏం చెప్పుకున్నాము, వర్టికల్ కాంపొనెంట్ ఎప్పుడూ డిస్టర్బ్ కాదు, ఓన్లీ హారిజాంటల్ కాంపొనెంట్ మాత్రమే డిస్టర్బ్ అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి అంటే tan Δ1 వస్తుంది. ఫస్ట్ కేసులో, కేస్ 1లో చూడండి, కేస్ 1లో అపారెంట్ డిప్ Δ1 ఉన్నప్పుడు tan Δ1 వస్తుంది, అపారెంట్ డిప్ Δ2 ఉన్నప్పుడు tan Δ2 వస్తుంది. అండ్ వి నో దట్ tan theta is equal to ఎందుకు tan theta అంటే వర్టికల్ కాంపొనెంట్ sin theta, హారిజాంటల్ కాంపొనెంట్ cos theta, 1 by the అదర్ చేస్తే tan theta వస్తుంది. tan theta is equal to tan Δ1 by tan Δ2. సో tan Δ1 by tan Δ2 వస్తుంది మనకి. సో అప్పుడు theta is equal to tan inverse of tan Δ1 by tan Δ2. నా సజెషన్ ఏంటి అంటే దీనిని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. tan Δ1 ఏంటి, tan Δ2 ఏంటి తెలియాలి అంటే క్లాస్ ఒక్కసారి విని ఉంటే గనక మీరు అపారెంట్ డిప్ గురించి చెప్పాను నేను, మీకు గుర్తుందా, cot square Δ1 plus cot square Δ2 is equal to cot square Δ అని మనం ఒక ఈక్వేషన్ కూడా రప్పించాం, అక్కడి నుంచి వచ్చిందే ఆల్మోస్ట్ ఇది. సో tan theta is equal to tan Δ1 by tan Δ2. డైరెక్ట్ ఫార్ములా మెమరైజ్ చేసుకోవడం బెటర్. మీరు చూస్తారు ఇది మళ్ళీ రిపీట్ అయిన బిట్, హైలీ రిపీటెడ్ బిట్. సో tan Δ1 by tan Δ2 is the answer. Next, magnetic dipole is placed in horizontally with north pole pointing towards north. నార్త్ గుర్తుందా, ఇలా చెప్పాను, ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్ అయితే గనక మన బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ వైపు ప్లేస్ అయ్యి ఉంది. ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ 20 మైక్రో టెస్లా. సో ఏమి ఇచ్చారు అది రాసుకోండి, 20 మైక్రో టెస్లా ఏంటి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. BH is equal to 20 మైక్రో అంటే ఎంత, 10⁻⁻⁶ టెస్లా.
ఇఫ్ ద న్యూట్రల్ పాయింట్ ఈస్ ఫౌండ్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. దీనికి న్యూట్రల్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ కండిషన్లో న్యూట్రల్ పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈక్వటోరియల్ లైన్ మీద. న్యూట్రల్ పాయింట్ దగ్గర ఏమవుతుందని చెప్పాను? BH విల్ బి ఈక్వల్ టు BE. గుర్తుందా? న్యూట్రల్ పాయింట్ అంటే ఏంటి? ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుందో అది కాదు, ఎక్కడైతే ఎర్త్ హారిజాంటల్ కాంపోనెంట్ దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, ఎర్త్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానినొకటి న్యూట్రలైజ్ చేసుకుంటే దానిని మనము న్యూట్రల్ పాయింట్ అంటాము. సో ఆ న్యూట్రల్ పాయింట్ ఈ డిస్టెన్స్ కదా మనకి ఇచ్చారు, ఈ డిస్టెన్స్ మనం యూజువల్గా D అనుకుంటాము. సో D వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 20 సెంటీమీటర్స్. కన్వర్ట్ చేయండి ఇంటూ 10⁻⁻2 మీటర్స్. Bisecting the dipole, then magnetic moment of the dipole is capital M. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. న్యూ వాల్యూ మనకు ఎలాగో తెలుసు. దీంట్లో ఫార్ములా ఏంటి? అట్ న్యూట్రల్ పాయింట్, గుర్తుందా? అట్ న్యూట్రల్ పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది? BE విల్ బి ఈక్వల్ టు BH. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది ఈక్వటోరియల్ లైన్ కదా, ఈ మ్యాగ్నెట్కి ఇది ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ మీద పాయింట్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? μ0/4π క్యాపిటల్ M/d³. దాట్స్ ఇట్. ఈ కాన్సెప్ట్ విన్న వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఎర్త్ యొక్క నార్త్ వైపు పెట్టినప్పుడు న్యూట్రల్ పాయింట్ మ్యాగ్నెట్కి ఈక్వటోరియల్ లైన్ మీద ఫామ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో జస్ట్ సబ్స్టిట్యూషన్. BH ప్లేస్లో ఎంత రాయాలి మనము? 20 × 10⁻⁻6 ఇజ్ ఈక్వల్ టు μ0/4π ప్లేస్లో 10⁻⁻7 ఇంటూ క్యాపిటల్ M మనం ఫైండ్ అవుట్ చేయాలి. D³ 20 × 10⁻⁻2 హోల్ క్యూబ్ రాయాలి. సో హోల్ క్యూబ్లో 10⁻⁻6 పైకి వస్తే +6, 10⁻⁻1 ఉంటుంది, ఇది 10⁻⁻5 అవుతుంది. 20 3 టైమ్స్ ఇంటూ 4 టైమ్స్. సో ఆన్సర్ 1.6 వస్తుంది చూడండి. ఆబ్వియస్గా ఆన్సర్ 1.6 వస్తుంది, బికాస్ 24 టైమ్స్. సో 4 టైమ్స్ వేసుకున్నా మీకు ఆన్సర్ 1.6 ఆంపియర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఎస్. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద మ్యాగ్నెటిక్ పోల్ ఈజ్. ఇప్పుడే ఇందాకనే డిస్కస్ చేసుకున్నామా? మ్యాగ్నెటిక్ పోల్ దగ్గర ఏమవుతుంది, పోల్స్ దగ్గర ఏమవుతుంది? ఎర్త్ పోల్ దగ్గర కేవలం వర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది, హారిజాంటల్ ఉండదు. ఈక్వేటర్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వర్టికల్ ఉండదు. సో పోల్స్ దగ్గర ప్యూర్లీ వర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కేవలం ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ చాలా చాలా సింపుల్ అండ్ విదిన్ 1 సెకండ్ మనం ఆన్సర్ చేయొచ్చు. TS ఎంసెట్లో వచ్చింది, ఇలాగే ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. కేవలం మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు. నెక్స్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్. ఇది కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. మళ్ళీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్, కేవలం మెమరైజ్ చేసుకోవాలి. దీని ఆన్సర్ గుర్తుపెట్టుకోండమ్మా, 10⁻⁻5 టెస్లా ఉంటుంది. ఇందాక నుంచి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా మీరు గమనించి ఉంటారు, 10⁻⁻5లో ఉంటుంది. సో ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అంటే 10 పవర్లో చెప్పాలి. 10⁻⁻5 టెస్లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మెమరైజ్ చేసుకోండి, కేవలం మెమరీ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఆఫ్ అ సర్టన్ ప్లేస్, ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ది డిప్ యాంగిల్. ఓకే, ఏమిచ్చారు రాద్దాము. డిప్ యాంగిల్ ఎంత? 45 degrees. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ అట్ దిస్ లొకేషన్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ అంటే ఏంటి? B ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాకెట్లో ఇచ్చారు చూడండి, హారిజాంటల్ కాంపోనెంట్. BH is equal to 0.26 గాస్. ఆన్సర్ కూడా గాస్లోనే ఉంది, సో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం ఫార్ములా వాడాలి? BH is equal to B cos delta. సో ఆబ్వియస్గా B is equal to BH 0.26 by cos delta ఎంత? 1/√2. cos 45 కదా, 1/√2. సో ఆన్సర్ √2 into 0.26. కానీ √2 లేదు కాబట్టి మల్టిప్లై చెయ్యాలి. √2 వాల్యూ ఎంత? 1.414 ఇంటూ 0.26 మల్టిప్లై చేయండి. ఐ థింక్ ఆన్సర్ 0.37 వస్తుంది. అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. 14 into 26 ఆన్సర్ 0.37 గాస్. మల్టిప్లై చేయండి, దట్స్ ఇట్.
నెక్స్ట్, ఇది మెడికల్ క్వశ్చన్ కదా అని ఇంజనీరింగ్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ చెప్పాను కదా మెడికల్లో వచ్చిన క్వశ్చన్స్ నంబర్స్ మార్చి ఇంజనీరింగ్లో ఇస్తారు. సో ఇది మెడికల్ క్వశ్చనా ఇంజనీరింగ్ క్వశ్చనా పక్కన పెట్టేయండి, ప్రాక్టీస్ చేయండి బికాస్ హైలీ రిపీటెడ్ బిట్స్. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. నేను ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అనలాగస్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వటోరియల్ లైన్ మీద ఏమవుతుంది ఫర్ అ డైపోల్. ఎవరికైనా అది గుర్తుంటే ఈ బిట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ కి ద dipole moment on equatorial line ఎంత అంటే 0. ఒక డైపోల్ కి ప్లస్ క్యూ మైనస్ క్యూ, ఇది ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ మీద పొటెన్షియల్ 0. ఒక డైపోల్ కి ఎలక్ట్రిక్ డైపోల్ కి ఈక్వటోరియల్ లైన్ మీద పొటెన్షియల్ 0. మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, మెమరీ బేస్డ్ క్వశ్చన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరిగినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా సేమ్ కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈక్వటోరియల్ లైన్ మీద పొటెన్షియల్ ఎంత? 0 ఇస్ ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్, కాన్సెప్ట్ బేస్డ్. మీరు ఒకసారి గమనిస్తే కనుక ఎక్కువ క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ లేదా మెమరీ బేస్డ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా ఉన్నాయి. సో చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ రిపీటెడ్ బిట్ చూడండి. రిపీటెడ్ బిట్ రిపీట్ అయ్యిందా? ఇంతవరకు ఎక్కడ అడిగారు చూడండి. ఇది కూడా చూద్దరు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ టాన్ డెల్టా ఎక్కడొచ్చింది చూడండి. మనకి ఏపీ ఎంసెట్ షిఫ్ట్ 1 2021లో వచ్చిందా? 2021 ఏపీ ఎంసెట్ షిఫ్ట్ 1 19th వచ్చింది కదా. మళ్ళీ సేమ్ బిట్ ఎప్పుడు వచ్చింది చూడండి. సేమ్ బిట్ ఏపీ ఎంసెట్ 7/10/2020లో వచ్చింది. 2020 2021 రిపీటెడ్ బిట్. ప్రతి ఇయర్ రిపీట్ అవుతోంది అంటే ఎంసెట్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మినిమం లాస్ట్ 5 years మనము పీవైక్యూ చేసుకుని వెళ్తే చాలు, ఫుల్ బిట్స్ కవర్ అయిపోయినట్లే. ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతోంది అంటే ఈ బిట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇదే కదా ఆన్సర్. tan θ = tan delta 1 tan delta 2. అందుకే ఇందాక చెప్పాను మెమరైజ్ చేయమని, బికాస్ ఇది ఎవ్రీ ఇయర్ రిపీట్ అయిన బిట్. నెక్స్ట్, ద మెనిస్కస్ ఆఫ్ అ లిక్విడ్ కంటైన్డ్ ఇన్ వన్ ఆఫ్ ది లిమ్స్ ఆఫ్ నారో యూట్యూబ్. ఇది మీరు టేబుల్, ద టేబుల్ వాట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్, టేబుల్ ఫర్ డయాపారాఫెర్రోమాగ్నెట్స్, డయాపారాఫెర్రోమాగ్నెట్స్ గురించి చెప్పాను, అవునా? గుర్తుందా? దాంట్లో బిట్ ఇది. ఎలక్ట్రోమాగ్నెట్ విత్ మెనిస్కస్ ఇన్ లైన్ విత్ ద ఫీల్డ్, ద లిక్విడ్ ఈజ్ సీన్ టు రైజ్. ఆ యూ షేప్లో ఉన్న ఇలా ఉన్న ఒక యూ షేప్లో ఒక ట్యూబ్ తీసుకున్నారు. ఈ ట్యూబ్లో ఒక లిక్విడ్ పెట్టారనమాట. దీన్ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ద లిక్విడ్ ఈజ్ సీన్ టు రైజ్. దిస్ ఇండికేట్స్ దట్ ద లిక్విడ్ ఈజ్ పారామాగ్నెటిక్. మీరు టేబుల్ చదివి ఉంటే ఆన్సర్ చేయగలుగుతారు. సో జస్ట్ మెమరీ బేస్డ్. నెక్స్ట్, ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ M, ఓకే, situated with its axis along the direction of magnetic field. అంటే θ1 ఎంత? 0 degrees. along the direction of magnetic field ఉంది అంటే రెండింటి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 0 degrees. the work done in rotating it by an angle of 180 degrees. θ2 is equal to 180 degrees. సో ఫార్ములా రాసుకోండి. W is equal to mb into cos θ1 minus cos θ2. ఓకే, సో MB అలాగే ఇచ్చారు. cos 0 minus cos 180 degrees. cos 180 ఎంత? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. సో ఆన్సర్ 2mb. ప్లస్సా మైనసా అంటే ప్లస్సే. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది కానీ వర్క్ డన్ నెగిటివ్ కాదు. సో ప్లస్ where is it? Sorry, 2mb. 2mb is the answer. mb కాదు, 2mb is the answer. So plus 2mb, 4 is the answer. Next, a bar magnet of length 10 centimeters having pole strength equal to, ఒకసారి రాసుకోండి. లెంత్ అంటే బార్ మ్యాగ్నెట్ లెంత్, ఫుల్ లెంత్ అని ఇచ్చారు కాబట్టి 12 రాసుకుందాము. ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ని కన్వర్ట్ చేయాలి మీటర్స్లోకి. పోల్ స్ట్రెంత్ అంటే స్మాల్ ఎమ్మ క్యాపిటల్ ఎమ్మ? స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ వెబర్
and is kept in a magnetic field having magnetic field induction equals to B value ఎంత ఇచ్చారు 4 pi into 10 power minus 3 Tesla. It makes an angle of theta degrees with the direction of theta is equal to 30 degrees. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ టార్క్. ఓ సూపర్. టార్క్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాయండి. టౌ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? MB sin theta. అదేంటది మరి, క్యాపిటల్ ఎం ఇవ్వలేదుగా, ఎలా చేయాలి? క్యాపిటల్ ఎం ఇవ్వలేదు, ఎలా చేయాలి? నాకంటే ముందే మీకు మైండ్లోకి రావాలి. క్యాపిటల్ ఎం ప్లేస్లో ఏం రాయొచ్చు? స్మాల్ m into 2l into b sin theta. That's it. So tau is equal to small m ప్లేస్లో 10 power minus 3 and 2l ప్లేస్లో 10 into 10 power minus 2 into b ప్లేస్లో 4 pi into 10 power minus 3 into sin 30 degrees. Sin 30 is 1/2, 2 cancel అయిపోతుంది, 2 pi into. సో either ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో 10 పవర్లు క్యాలిక్యులేట్ చేసుకోవడమే. -5, -6, 8. సో 10 పవర్ -7. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ద డైపోల్ మొమెంట్ ఆఫ్ అ షార్ట్ బార్ మ్యాగ్నెట్ ఈజ్, డైపోల్ మొమెంట్ అంటే క్యాపిటల్ ఎమ్మా స్మాల్ ఎమ్మా? Capital M is equal to 1.25 ampere per meter. Next, find the magnetic field on its axis. అంటే axial line మీద distance of 0.5 meters. D is equal to 0.5 meters. SI units లో ఉంది. From the center of the magnet. Magnet axial line మీద super direct formula substitution. BA is equal to mu naught by 4 pi 2m by d cube. గుర్తుందా? యాక్సియల్ లైన్ అయితే 2m by d cube, ఈక్వటోరియల్ లైన్ అయితే m by d cube. మనం ఇక్కడ L ఇవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ L ఈజ్ మచ్ స్మాలర్ దాన్ D అనే కేస్ అనమాట. L ఇవ్వలేదు కదా, L ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా L ఈజ్ మచ్ స్మాలర్ దాన్ D. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. mu naught by 4 pi ప్లేస్లో 10 power minus 7 into 2 into 1.25 by 0.5 whole cube. క్యాలిక్యులేట్ చేస్తారా? క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయండి. వెరీ గుడ్. నెక్స్ట్, 2 identical thin bar magnets each of length L and pole strength M are placed at right angles to each other with north pole of one touching the south pole of the other. సో రాసేయండి, ఒక మ్యాగ్నెట్ దీని నార్త్ పోల్ టచింగ్ ద సౌత్ పోల్ ఆఫ్ ది అదర్, అంటే ఆబ్వియస్గా ఇది సౌత్ పోల్. రెండు పర్పెండిక్యులర్గా పెట్టారు. ద మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఈజ్, రెండిటికి లెంత్ L, మాస్ ML సేమ్గా ఉన్నాయి. ML సేమ్గా ఉన్నాయి. ఐడెంటికల్ అంటే రెండిటికి క్యాపిటల్ M సేమ్. సో ఈ మ్యాగ్నెట్కి క్యాపిటల్ M అయితే ఈ మ్యాగ్నెట్కి కూడా క్యాపిటల్ M. మనకేం తెలుసు, ఇలా అటాచ్ చేసినప్పుడు సౌత్ టు నార్త్ గీస్తే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు M నెట్కి ఫార్ములా ఏంటి? √m² + m². సో ఆన్సర్ √2m. M ప్లేస్లో L ఇంటూ M ఇచ్చారు. సో √2 ఇంటూ క్యాపిటల్ Mను ఎలా రాయొచ్చు? స్మాల్ m ఇంటూ L. మ్యాగ్నెట్ లెంత్ L ఇచ్చారు కాబట్టి మనం మామూలుగా 12 తీసుకుంటాము. ప్రాబ్లంలో ఏది ఇస్తే ఆ లెంతే తీసుకోవాలి. సో ఆన్సర్ √2 ఇంటూ L ఇంటూ M. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయో. యాక్చువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే బైపీసీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదర్వైజ్ మనం ఇది ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామా? ఎస్. దీని మీద ప్రాబ్లం చేసామా? ఎస్. సో ఈ పాటికి మన మైండ్లోకి ఆన్సర్ వచ్చేయాలన్నమాట. నెక్స్ట్, a magnet of magnetic moment M is rotated through 360 degrees in magnetic field. Work done. సర్క్యులర్ మోషన్లో వర్క్ డన్ ఎప్పుడు కూడా 0. ఇది ఒక పాయింట్. లేదు నాకు తెలీదు అన్నప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏంటి? MB ఇంటూ cos θ1 మైనస్ cos θ2. cos θ1 మైనస్ cos θ2. సో θ1 0, θ2 360 డిగ్రీస్ అయినా కూడా మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ 180 డిగ్రీస్ తిప్పడానికి వర్క్ డన్ పాజిటివ్ అయితే నెక్స్ట్ 180 డిగ్రీస్ తిప్పడానికి వర్క్ డన్ నెగిటివ్.
సో ఎంతైతే పాజిటివ్ వర్క్ జరిగిందో అంతే అమౌంట్ ఆఫ్ నెగిటివ్ వర్క్ కూడా జరుగుతుంది. సో దీనిని బట్టి వర్క్ డన్ ఏమవుతుంది అంటే 0. మీరు 2 రకాల్లో ఏది ఆలోచించినా పర్లేదు. 1 సర్క్యులర్ మోషన్లో వర్క్ డన్ 0, లేదు అంటే 0 degrees నుంచి 360 degreesకి తిప్పాలి అంటే ఫస్ట్ 0 degrees నుంచి 180 degreesకి తిప్పాలి, ఆ తర్వాత 180 degrees నుంచి 360 degreesకి. సో ఇక్కడ ఎంతైతే పాజిటివ్ వర్క్ జరుగుతుందో ఇక్కడ అదే అమౌంట్ ఆఫ్ నెగిటివ్ వర్క్ జరుగుతుంది. టోటల్ వర్క్ ఏమైంది 0 అయిపోతుంది. సో ఎంత సింపుల్ క్వశ్చన్స్. మీరు లెస్ దాన్ 1 second, లెస్ దాన్ 1 minute అనుకోండి, పోనీ లెస్ దాన్ 1 minuteలో చేసేసే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ ఆఫ్, చూసారా, యూనిట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ ఆఫ్ అ మ్యాగ్నెట్ ఏపీ ఎంసెట్లో వచ్చింది. ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చింది, మెడికల్ కూడా కాదు. అందుకే చెప్తున్నాను యూనిట్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. పోల్ స్ట్రెంత్ యూనిట్ ఏంటి? ఆంపియర్ మీటర్, నాట్ ఆంపియర్ పర్ మీటర్. పోల్ స్ట్రెంత్కి ఆంపియర్ మీటర్, మ్యాగ్నెటిక్ డైపోల్కి ఆంపియర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిజైరబుల్ ఫర్ మేకింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్? పర్మనెంట్ మ్యాగ్నెట్ చెయ్యాలి అంటే ఏం చెప్పాను గుర్తుందా? పర్మనెంట్ మ్యాగ్నెట్కి హిస్టెరిసిస్ లావుగా బండగా ఉండాలి. అదే టెంపరీ మ్యాగ్నెట్కి అయితే హిస్టెరిసిస్ సన్నగా నాజుగ్గా ఉండాలి అని చెప్పాను, గుర్తుందా? పర్మనెంట్ మ్యాగ్నెట్కి లావుగా బండగా ఉండాలి అంటే హై కోయర్సివిటీ అండ్ హై రిటెంటివిటీ రెండూ హైగానే ఉండాలి. మీకు ఒకసారి గుర్తుంటే గనక లావుగా బండగా ఉండాలి అని చెప్పాను. సో ఇలా ఉంటుంది, లావుగా బండగా. దీనిని ఏమంటాము? రిటెంటివిటీ. రిటెంటివిటీ, ఈ లెంత్ని రిటెంటివిటీ అంటాం. ఈ లెంత్ని ఏమంటాము? కోయర్సివిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ లెంత్ని రిటెంటివిటీ అంటారు, ఈ లెంత్ని కోయర్సివిటీ అంటారు. ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చేయడానికి. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చేయడానికి ఏ మెటీరియల్ని వాడతారు? స్టీల్ని వాడతారు. సో స్టీల్ అన్నా పర్మనెంట్ మ్యాగ్నెట్ అన్నా లావుగా బండగా ఉండాలి గ్రాఫ్. ఈ లెంత్ని ఏమంటారు? రిటెంటివిటీ. దీనిని ఏమంటారు? కోయర్సివిటీ. అదే నేను ఒక టెంపరీ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చెయ్యాలి అంటే సాఫ్ట్ ఐరన్ వాడతారు. టెంపరీ మ్యాగ్నెట్ చేయడానికి సాఫ్ట్ ఐరన్ వాడతారు, పర్మనెంట్ మ్యాగ్నెట్ చేయడానికి స్టీల్ వాడతారు. దీనికి సన్నగా నాజుగ్గా మన హీరోయిన్స్ లాగా ఉండాలన్నమాట. మన ముంబై హీరోయిన్స్ ఉంటారు కదా, అలా సన్నగా నాజుగ్గా ఉండాలి. సో ఇప్పుడు ఏమైంది? రిటెంటివిటీ హైగా ఉండాలి, కోయర్సివిటీ తక్కువగా ఉండాలి. ఎవరికి? టెంపరీ మ్యాగ్నెట్. సాఫ్ట్ ఐరన్ని దేనికి వాడతారు? టెంపరీ మ్యాగ్నెట్ చేయడానికి. అప్పుడు హిస్టెరిసిస్ లూప్ ఎలా ఉండాలి? ముంబై హీరోయిన్ లాగా సన్నగా నాజుగ్గా ఉండాలి. అదే మనము పర్మనెంట్ మ్యాగ్నెట్ చేయాలి అంటే స్టీల్ని వాడతారు. స్టీల్కి కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్కి కానీ హిస్టెరిసిస్ లూప్ ఎలా ఉండాలి? మన మలయాళం హీరోయిన్ లాగా బొద్దుగా లావుగా ఉండాలి. అంటే హై రిటెంటివిటీ, హై కోయర్సివిటీ ఉండాలి. ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి, బికాస్ మంచి బిట్, చాలా యూస్ఫుల్ బిట్. A short bar magnet placed with its axis at 30 degrees with an external field of 800 Gauss. Okay, theta value ఇచ్చారు. Theta is 30 degrees and external field B is equal to 800 Gauss. Gauss SI unit కాదు. సో 800 into 10⁻⁻4 చేస్తే టెస్లాలోకి మారుతుంది. ఓకే, టార్క్ వాల్యూ ఇచ్చారు. ఎక్స్పీరియన్సెస్ a torque of tau is equal to 0.016 న్యూటన్ మీటర్. ఇది SI యూనిట్లో ఉంది. మ్యాగ్నెటిక్ మూమెంట్, ఓహో సూపర్, క్యాపిటల్ M. రిపీటెడ్ బిట్టా కాదా? ఏపీ ఎంసెట్లో వచ్చింది, మళ్ళీ టీఎస్ ఎంసెట్లో కూడా వచ్చింది. రిపీటెడ్ మోడల్ ఇన్ ఏపీ అండ్ టీఎస్. టీఎస్ ఏపీలో ఖచ్చితంగా రిపీట్ అయ్యింది. సో ఫార్ములా ఏంటి రాసుకోండి. ఫస్ట్ ఫార్ములా రాయండి. టౌ ఇజ్ ఈక్వల్ టు MB సైన్ తీటా. సో M ఇజ్ ఈక్వల్ టు టౌ బై B సైన్ తీటా. ఇంకెక్కడి నుంచి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం తప్ప ఏం లేదు. టౌ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 0. దీన్ని ఎలా రాయొచ్చు? 16 into 10⁻³ బై దీన్ని ఎలా రాయొచ్చు? 8 into 10⁻². ఈ 0లు రెండు పోయాయి. సైన్ ఎంత? 30 degrees. సైన్ 30 degrees. సైన్ 30 1/2. ఇదేమో 4 అవుతుంది. 4 times. సో 4 అంటే 0.4.
ampere meter square. So option 1 Apparao is the winner. Oh Apparao, he is the winner. తెలుసా ఎంత ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. టీఎస్ ఎంసెట్లో యూజువల్గా కొంచెం టఫ్ బిట్స్ పడుతున్నాయని అనుకోవచ్చు మనము. ఏపీ ఎంసెట్లో యూజువల్గా కొంచెం ఈజీ బిట్స్ ఉంటాయి. సో టీఎస్ ఎంసెట్లో ఇది కొంచెం టఫ్ బిట్ చూడండి. 2 షార్ట్ మ్యాగ్నెట్స్ ఆఫ్ ఈక్వల్ డైపోల్ మొమెంట్ m, రెండిటికి డైపోల్ మొమెంట్ m ఆర్ ఫాసన్డ్ పర్పెండిక్యులర్లీ టు విత్ దేర్ సెంటర్స్. ఇందాకటి క్వశ్చన్ వేరు, ఇది వేరు. ఇందాకటి క్వశ్చన్లో ఒకదాని నార్త్ ఇంకొక దాని సౌత్ మీట్ అవుతోంది అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఫాసన్డ్ పర్పెండిక్యులర్లీ అట్ దేర్ సెంటర్స్ అంటే డయాగ్రామ్ ఇలా గీసుకోవాలి. ఇదొక మ్యాగ్నెట్ అయితే ఇది ఇంకొక మ్యాగ్నెట్, వాటి సెంటర్స్ దగ్గర ఫాసన్డ్ అంటే కట్టేశారు. ఇలా ఉన్నాయి మ్యాగ్నెట్స్ విచ్ లైస్ అట్ ఆరిజిన్. ఈ సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది అని చెప్పారు. సో ఒక లైన్ ఇలా గీసుకుంటే మనము ఇది ఆరిజిన్ అవుతుంది, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. లెట్ 2 magnets లై అలాంగ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఒక మ్యాగ్నెట్ x యాక్సిస్ మీద, ఒక మ్యాగ్నెట్ y యాక్సిస్ మీద ఉంది. ఓకే. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ magnetic field at a distance r from the center on y axis. y axis మీద for ఎంత అంటే mu0/4 m0/r3. అస్యూమింగ్ r is much greater than l అంటే మనము l ని కన్సిడర్ చేయక్కర్లేదు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యాపిటల్ M ఈజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందులో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఒకదానికి B1 ఒకదానికి B2 అనుకుంటే B net is equal to under square root B1 square plus B2 square కదా, B1 square plus B2 square. ఓకే. సో B1 square plus B2 square లో ఒకదానికి ఇక్కడ పాయింట్ ఉంది అంటే ఒకదానికి యాక్సియల్ లైన్ మీద ఉంటే రెండో దానికి ఈక్వటోరియల్ లైన్ మీద ఉందా? ఈ మ్యాగ్నెట్కి ఇది యాక్సియల్ లైన్ మీద పాయింట్ ఉంది, కానీ ఈ మ్యాగ్నెట్కి ఈ పాయింట్ ఈక్వటోరియల్ లైన్ మీద అయ్యిందా లేదా? ఇప్పుడు B1 ఏమవుతుంది, B2 ఏమవుతుంది ఆలోచించండి. B1 is equal to B1కి యాక్సియల్ లైన్ మీద ఉంది. B1కి యాక్సియల్ లైన్ మీద ఫార్ములా ఏంటి? mu0/4 m/d3. B2కి వచ్చేటప్పటికి ఈక్వటోరియల్ లైన్ మీదకి వచ్చింది. ఫార్ములా ఏమవుతుంది? సారీ, యాక్సియల్ లైన్ 2m/d3. ఇదేమవుతుంది? mu0/4 m/d3. దీనికి యాక్సియల్ లైన్ మీద పాయింట్ ఉంది, బికాస్ పాయింట్ y యాక్సిస్ మీద ఉంది అని చెప్పారు. y యాక్సిస్ మీద పాయింట్ దీనికి యాక్సియల్ లైన్ అవుతుంది, దీనికి ఈక్వటోరియల్ లైన్ అవుతుంది. సో ఈ రెండింటిని ఇక్కడ పెడితే mu0/4 m/d3 కామన్ తీసేద్దాం. mu0/4 m/d3 కామన్ తీసేస్తే మిగిలిందంత రూట్ ఓవర్, ఇక్కడ 4 ఇక్కడ 1, 4 + 1. సో రూట్ ఓవర్ mu0/4 క్యాపిటల్ m/d3 ఇంటూ √5 మిగిలింది. కానీ ఇంతటితో అయిపోయిందా? అవ్వలేదు. క్వశ్చన్లో ఏమిచ్చారో అది కూడా రాయాలి. గివెన్ ఇన్ క్వశ్చన్, ఎందుకంటే మనకి mకి m0కి రిలేషన్ కావాలి, mకి m0కి రిలేషన్ కావాలి. క్వశ్చన్లో ఏమిచ్చారంటే ఈ బీ నెట్ ఏదైతే ఉందో ఇది mu0/4 m0/r3కి ఈక్వల్ అని ఇచ్చారు. సో ఈ ప్లేస్లో ఇది రాయండి. బీ నెట్ ప్లేస్లో mu0/4 m/d3 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు mu0/4 m0/r3/d3. r3. ఓకే, నేను d తీసుకున్నాను, క్వశ్చన్లో r ఇచ్చారు కదా, r అని రాద్దాం. ఇది r3. క్వశ్చన్లో r3 ఇచ్చారమ్మా, మనం d ప్లేస్లో r రాయాలి. ఎనీవే ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏముంది అంటే m ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు m0. మనకి m కావాలి కాబట్టి m0/√5. సో కొంచెం కాంప్లికేటెడ్ లెవెల్ టీఎస్ ఎంసెట్లో పడింది. టీఎస్ ఎంసెట్లో ఈ క్వశ్చన్ వచ్చింది అంటే ఏపీ ఎంసెట్లో రాదా? వస్తుంది. సో ఖచ్చితంగా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ని మళ్ళీ చదివి ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ అవసరం. ఈ క్వశ్చన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు 2-3 టైమ్స్ చూడకుండా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు మెమరైజ్ అవుతుంది.
నెక్స్ట్ రిలేటివ్ పర్మియబిలిటీ ఆఫ్ ఐరన్ ఈజ్, మీరు నిన్న ప్రాక్టీస్ సెషన్లో పార్టిసిపేట్ చేశారా? నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఇది యాక్చువల్గా జేఈ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఎంసెట్. అది జేఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ నిన్న మనం చేసాం, గుర్తుందా? యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ నిన్న మనం చేసాం. నో చేంజ్ ఇన్ నంబర్ ఆల్సో, నంబర్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. జేఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా, జేఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఎంసెట్లో ఇచ్చేసారు. అంటే జేఈకి ప్రిపరేషన్ అయిన వాళ్ళకి ఎంసెట్ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను నేను, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది జేఈ సెషన్ కదా, నేను దీనికి వెళ్ళను, నేను ఎంసెట్కి మాత్రమే ప్రిపేర్ అవుతాను, లిమిట్ పెట్టుకోవద్దు. ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జేఈ పీవైక్యూ చెయ్యండి, మీకు వీలైనంత వరకు జేఈ పీవైక్యూ చేయండి. బికాజ్ జేఈ క్వశ్చన్ నంబర్ మార్చకుండా యాజ్ గా ఇచ్చేశారు. ఆన్సర్ 5499. ఎవరికైనా గుర్తుందా లేదా? రిలేటివ్ పర్మియబిలిటీ ఇచ్చారు, మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5500. ససెప్టబిలిటీ కై వాల్యూ ఎంత? ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ కై. సో కై ఇస్ ఈక్వల్ టు మ్యూ ఆర్ మైనస్ 1, 5500 మైనస్ 1, ఆన్సర్ 5499. సో గుర్తుపెట్టుకోండి, జేఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎంసెట్లో వస్తున్నాయి. సో ప్రిపరేషన్ కొంచెం గట్టిగా చెయ్యాలి. నెక్స్ట్, ఏ బార్ మ్యాగ్నెట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఈజ్ బెంట్ యాజ్ అన్ ఆర్క్ షేప్లో బెండ్ చేశారు. ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుందా? అసలు క్వశ్చన్ కూడా మన ఫార్ములా కూడా అడగల, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని అడిగారు. సో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఆర్క్ షేప్లో బెండ్ చేస్తే, సెమీ సర్కిల్ కూడా కాదు, ఆర్క్ షేప్లో 2m sin θ by 2 by θ. ఓకే, సో ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మీరే ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్స్కి కీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ కీ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఎస్, కీని ఇక్కడ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి అమ్మా, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, అదొక్కటే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. పెన్ పేపర్ మీద కదలాల్సిందే, చూడొద్దు చదవద్దు. అలాగే ఎంసెట్లో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నది ఏంటి అంటే, జేఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి, మెడికల్ క్వశ్చన్స్ టీఎస్ ఏపీలో కూడా ఇంజనీరింగ్లో వస్తున్నాయి. టీఎస్లో వచ్చిన క్వశ్చన్స్ ఏపీలో వస్తాయి, ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ టీఎస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఏపీ రీజియన్ ఏపీ క్వశ్చన్సే చేస్తాను, టీఎస్ రీజియన్ టీఎస్ క్వశ్చన్సే చేస్తాను, మెడికల్ చెయ్యను, నేను ఇంజనీరింగ్ కాబట్టి ఇలాంటివి ఏమొద్దు. ఎంసెట్ క్వశ్చన్ కనిపించిందా, అది టీఎస్ఆ ఏపీఆ పక్కన పడేయండి, ప్రాక్టీస్ చేయండి, అంతే, దాట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు ఈ పాటికి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ మీద కంప్లీట్గా అవగాహన వచ్చి ఉండాలి. సో లెట్ us మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. బికాస్ ఎంసెట్లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 3 క్వశ్చన్ వెయిటేజ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీ రెగ్యులర్ క్లాస్, ప్రాక్టీస్ చేయండి, కంప్లీట్గా అవగాహన వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్.